మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీకి రెడీ ఆరు గ్యారెంటీ రిపీట్. మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీకి రెడీ 6 గ్యారెంటీలపై ప్రజల్లో అనుమానం. మల్లారెడ్డి పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ నగర మేయర్ జక్కా వెంకటరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై మల్లారెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న 6 గ్యారెంటీలపై ప్రజల్లో అనుమానాలున్నాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. 6 పథకాలు ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఎవరికి సీటు ఇస్తే వాళ్లే పోటీ చేస్తారని, తనకు టికెట్ ఇచ్చిన వారు పోటీ చేస్తే స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇచ్చినా పోటీ చేస్తారని స్పష్టం చేశారు. తనపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన వారిలో తిరుగుతూ మేడ్చల్ నియోజకవర్గం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పష్టం చేశారు. మంచి కొడుకులను ఇచ్చిండు, కోడలను ఇచ్చిండు, మంచి విద్యా సంస్థలు, మంచి మినిస్టర్ ఇచ్చిండు, మంచి ఎంపీ ఇచ్చిండు, మళ్ళీ మంచి ఎమ్మెల్యేని ఇచ్చిండు. నేను ఎప్పుడు కూడా ఎవరికి హాని చెయ్యా, ఎవరికి తప్పు చెయ్యా, నేను ఎవరికి కూడా ఒకరి కోసం కావాలని కూడా నేను ఉండేది 300 గజాల ఇంట్లో ఉంటా. నా ఇల్లు 300 గజాలు 34 ఏళ్ల కింద కట్టిన ఇంట్లోనే ఉంటాను. నేను 34 years కంప్లీటెడ్ నేనున్న ఇంట్లో. నేను కావాలంటే 10 ఎకరాలలో కట్టుకొని ఉండొచ్చు, రాజధాని కట్టుకొని ఉండొచ్చు. నేను అట్లా ఉంటా. నా సిస్టమ్ అంతా సింపుల్గా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల వద్దన ఉండాలి, అందుబాటులోనే ఉండాలి, మంచి విద్యార్థులను తయారు చేయాలి, మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. పాజిటివ్ మైండ్. కానీ ఇట్లా వాడిని కబ్జా పెట్టు, వీడిని మోసం చెయ్యి, వీనికి ద్రోహం చెయ్యి, వీడిని కూలగొట్టు, వీనికి అన్యాయం చెయ్యి, వీడు నాకు ఓటేయలేదు, వీడిని హింసించు అనేది కాదు. అది గాంధీ మార్గం. నువ్వు ఈ చెప్ప మీద కొట్టి ఈ చెప్ప మీద కొట్టుకొని చెప్తుంది. ప్రభాకర్, సుధీర్ రెడ్డి, మన హరివర్ధన్ రెడ్డి, మన వజ్రేష్ యాదవ్, వీళ్ళంతా వచ్చారు కదా. వీళ్ళంతా వచ్చిరా లేదా? మరి ఎదుర్కొన్నామా లేదా? ఓడగొట్టినమా లేదా? మీరు గెలిచినప్పుడే కాంగ్రెస్ లో కూడా కలవడానికి వెళ్ళారనే వార్తలు వచ్చినాయి స్టార్టింగ్ లో. అది ఎంతవరకు నిజం సార్? ఏం చెప్పినా అధిష్టానం ఎవరి పేరు చెప్తే వాళ్ళు, నా పేరు చెప్పింది అనుకో, నేను 110 కోట్లు పెట్టి ఆ కాలువ చేస్తే ఇప్పుడు ఏదో కృష్ణాగౌడ్ కదా అంటే ఏరియాలో 6-7 కోట్లతోటి ఆ పెద్ద పెద్ద మనుషులు పోయేటువంటి పైపులు వేసి ఆ నీళ్ళన్నీ ఆ కాలనీలో రాకుండా చేయలేదా? అదంతా జరగలేదా? వాడు కాంట్రాక్టర్ దొంగ చేయలేకపోయింది. కానీ లేకపోతే ఇదంతా పని అయిపోతుండే కదా. మామూలు పనుల ఒక యుద్ధం లెక్కలే, ఒక్కనాడు విరామం లేదు. ఒక కార్పొరేటర్ కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక సర్పంచ్ కానీ రోజు పని 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 పని. ఎన్ని ఇనాగ్రేషన్, ఎన్ని పనులు, ఎంత వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అప్పుడే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? నువ్వు 6 గ్యారెంటీలు ఎట్లా చేస్తావు చెయ్యి, తప్పులేదు. మేము కూడా సహకరిస్తాం గవర్నమెంట్కు, మేము కూడా పార్ట్ ఆఫ్ గవర్నమెంటే కదా. కానీ ఇంత దౌర్జన్యమేందా? వాడిని కొలగొడతాం, నీ అంతు చూస్తాం, నీ పని చూస్తాం. ఇదే పురి. నేను యాదగుంటే ఇట్లా వాళ్ళు గెలిచిన లెక్క తిరుగుతుండే, ఓడిపోయినారు. గుళ్ళపోచపల్లికి సంబంధించి 81 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫై చేసేప్పుడు ఆ 81, 82 ఉంటుంది. 41 years అయింది. అప్పుడు రిజిస్టర్ అయింది. అప్పటి సంధ్య లేఅవుట్ ఉన్నది, ఆ ప్లాట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఏమైంది? రంగారెడ్డి అని విజయరెడ్డి కొడుకులు, విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి కొడుకులు ఇద్దరు. వాళ్ళ కాడ పట్టదారులు. అప్పుడు సీలింగ్ ఉండే, పట్టదారులు ఉండే, వాళ్ళకే ఉండే 650 ఎకరాలు ఉండే. రంగారెడ్డి కొడుకులకు, విశ్వేశ్వర్ రెడ్డి వాళ్ళ టైంకి వచ్చేది. అది పోను వాళ్ళకు దుష్యంత్ రెడ్డి అని ఒక అడ్వకేట్, ఆయనకు కూడా భూమి ఉండేది. సేమ్ సర్వే నెంబర్. అంటే వీళ్ళ ప్లాట్లు ఉన్నాయి. మీరు ఎవరైనా రేపు వస్తే నేను ఆడ ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తాను.
పంచాయతీలు అయినా అన్నీ కావాలని నేను బద్నాం చేస్తాను ఆ ఫోటో పెట్టుకుని ఆ సర్వే నంబర్లలో అది 30 ఎకరాలు వాళ్ళ ప్లాట్లు ఉన్నాయి. ఎన్నిసార్లు కట్టుకోరు అంటే కట్టుకోలేకపోయారు. అదే భూమిలో కూడా ఏం చేసిండు, సంజీవరావు అని లేఅవుట్ చేసిండు, హెచ్ఎండి లేఅవుట్. వాడు హెచ్ఎండి వాడు అమ్మేసిండు. వాడు 10 ఎకరాలు హెచ్ఎండి లేఅవుట్ చేసి 16 ఎకరాలు అమ్మిండు. వీళ్ళకున్న 60 ప్లాట్లు. పోలీస్ కేసు అయింది, కొట్లాట అయింది, పంచాయతీలు అయినాయి, రకరకాల నాకు భూమిలే లేదు. ఆ తర్వాత రంగారెడ్డి కొడుకుతానా నేను 2 ఎకరాలు కొన్నాను. నా పేరు మీద కూడా లేదు, మా కోడలి పేరు మీద ఉంది. ప్రీతి అని ఇక్కడ తిరుగుతాను, ఆమె పేరు మీద 2 ఎకరాలు. వాళ్ళకు ప్లాట్లు ఉన్నాయి, చూసుకోవచ్చు. ఆ 2 ఎకరాలు నాది, నేను కొటేషన్ అయింది, నా తన పాస్బుక్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక దాన్ని కబ్జా అంటే నేను కొని 10 ఏళ్ళ ఇలా కొత్త కబ్జా పెట్టింది లేదు, దాన్ని పని చేసింది. ఇక వాళ్ళు కావాల్సుకొని అక్కడ ప్రజావాణి నేను కూడా చూసిన ఫోటో, నా ఫోటో ఇప్పుడు నేను అన్నిటి కాదు ఉన్నది కదా. ఇప్పుడు జాగ లేకపోతే, భూమి లేకపోతే, ఆ సర్వే నెంబర్ ఖాళీ లేకపోతే కదా నేను కబ్జా పెట్టింది. ఇప్పుడు మీరు వచ్చి చూసినా నేను జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను కదా దాన్ని భూమిని. నాకు ల్యాండ్స్ చాలా ఉన్నాయి. మొన్న కూడా అది ఎస్టీలది, మొన్న ల్యాండ్ గ్రాబర్ అని ఎలక్షన్లు ఎట్లా పెట్టిరు, ల్యాండ్ కబ్జా ఎస్టీ కేసు కూడా పెట్టిరు కదా. అవును, అట్లా నాకు భూములు ఎక్కువ చేత ఏదైనా నాదే. మల్లారెడ్డి ఇన్వాల్వ్మెంట్, మల్లారెడ్డి కబ్జా, మల్లారెడ్డి ల్యాండ్ గ్రాబర్, మల్లారెడ్డి మీద ఎస్టీ కేసు. మరి ఈ పొలాలు భూములు పంచాయతీలు నా పేరు మీద లేవు, నాకు సంబంధం లేదు, లింక్ పెడతారండి. అది మొత్తం క్లియర్ అయిపోయింది మన ఎస్టీ కేసు. ఫస్ట్ పాయింట్ నా పేరు మీద లేదు. సెకండ్ పాయింట్ వాళ్ళు పైసలు తీసుకుపోయారు, వాళ్ళకి ఇచ్చారు, మధ్యవర్తులు తిన్నారు. అదంతే. దాన్ని నాకు లిమిట్ పెట్టి ఎలక్షన్లో వాడుకున్నారా, అది దిగుతాయి చూడు, ఎలక్షన్లో క్యాన్వాసింగ్ స్క్రీన్లు అని వేసి చూపించు. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా,